let us discuss about memory chart conversions. So these are very important. So ఎందుకంటే లైక్ ఎగ్జామ్స్ లో కూడా వీటిపైన మనకు క్వశ్చన్స్ రావడం జరిగింది. లైక్ అరేంజ్ ది ఫాలోయింగ్ దీస్ మెమరీ ఇన్ ద సీక్వెన్షియల్ ఆర్డర్ ఫ్రమ్ అసెండింగ్ టు డిసెండింగ్ అని ఇటీవల జరిగినటువంటి ఎగ్జామ్ లో కూడా అడిగి ఉన్నారు కాబట్టి సో వెరీ ఇంపార్టెంట్. సో చూద్దాం ఇక్కడ లైక్ ముందుగా లైక్ మినిమం ఆ మెమరీ వచ్చేసి మినిమం మెమరీ వచ్చేసి లైక్ మనం వీ కెన్ సే ఇట్ యాజ్ అ బిట్స్ లో చెప్తాం. సో బిట్ అనేటువంటిది మినిమం మెమరీ అన్నట్టు. సో ఇక్కడ డేటా అంతా కూడా 0 to 1 ఫార్మాట్ లో అంటే బైనరీ సిస్టమ్ లో స్టోర్ అవుతా ఉంటుంది. వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వి గివ్ టు ద కంప్యూటర్ ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ సిస్టమ్. సో 0 to 1 లో స్టోర్ అవుతూ ఉంటుంది. సో లైక్ బిట్ ఇట్ ఈస్ అ మినిమం స్టోరేజ్ కెపాసిటీ. సో ఇక్కడ బిట్స్ లో మనం చూసుకుంటే లైక్ 8 బిట్స్ అనేటువంటివి వాట్ ఈస్ హ్యాపెనింగ్ 8 బిట్స్ ఆర్ మేకింగ్ 1 బైట్. సో ఒక బైట్ లో ఎన్ని బిట్స్ ఉంటాయి? 8 బిట్స్ ఉంటాయి. వి హ్యావ్ 8 బిట్స్. ఓకే. సో దాని తర్వాత మనం ఇంకా ఫర్దర్ గా వెళ్తే 1024 బైట్స్ 1024 బైట్స్ ఆర్ మేకింగ్ 1 కిలోబైట్. అర్థమైందా? సో 1024 బైట్స్ అనేటువంటివి ఒక కిలోబైట్ స్టోరేజ్ ని ఈక్వల్ అన్నట్టు. దాని తర్వాత 1024 KB ఈజ్ ఈక్వల్ టు 1 మెగాబైట్. అర్థమైందా? సో 1 MB అని డేటా చెప్తుంటాం. 1 MB డేటా. 1024 మెగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1 గిగాబైట్. 1024 గిగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1 టెరాబైట్. ఓకేనా? సో దాని తర్వాత 1024 టెరాబైట్ ఈజ్ ఈక్వల్ టు మీరు చూడొచ్చు ఇక్కడ టెరాబైట్ ఈక్వల్ టు 1 పెటాబైట్ అంటాం. 1 పెటాబైట్. అండ్ 1024 పెటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్సాబైట్ అని అంటాం. అర్థమైందా? సో 1 ఎక్సాబైట్ అంటాం. దాని తర్వాత 1024 ఎక్సాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1 జెటాబైట్ అంటాం. 1 జెటాబైట్. 1024 జెటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1 యోటాబైట్ అంటాం. వి కాల్ ఇట్ యాస్ యోటాబైట్. అర్థమైందా? సో సీక్వెన్స్ అర్థమైందా? సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి పెద్ద మనకి కష్టతరం అయితే కాదు. ఈజీ టు రిమెంబర్ ఇట్. ఓకే. లైక్ ఫస్ట్ ఇనిషియల్ గా స్మాలెస్ట్ వాల్యూ వచ్చేసి బిట్ అంటాం. 8 బిట్స్ కలిపితే 1 బైట్ వస్తుంది. 1024 బైట్స్ కలిపితే 1 కిలోబైట్ 1 KB వస్తుంది. 1024 KBని కలిపితే 1 మెగాబైట్ వస్తుంది. 1024 మెగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1 గిగాబైట్ 1 GB వస్తుంది. 1024 గిగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1 టెరాబైట్ అవుతుంది. 1024 టెరాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1 పెటాబైట్ అవుతుంది. 1024 పెటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్సాబైట్ అవుతుంది. 1024 ఎక్సాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1 జెటాబైట్ అవుతుంది. 1024 జెటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1 యోటాబైట్ అవుతుంది. ఓకేనా? సో ఇది సీక్వెన్స్ అన్నట్టు. వెరీ ఇంపార్టెంట్. సింపుల్ గుర్తుపెట్టుకోండి. 1-2 సార్లు మనం చూస్తే ఆటోమేటిక్ ఇది గుర్తుంటుంది. బట్ దీని పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారంటే అరేంజ్ ఇన్ ద సీక్వెన్షియల్ ఆర్డర్. అరేంజ్ ద మెమరీ ఇన్ ద సీక్వెన్షియల్ ఆర్డర్ అని అడుగుతా ఉన్నారు. సో లైక్ ఆప్షన్లో లైక్ ఇస్తా ఉన్నారు, స్టేట్మెంట్స్లో కూడా ఇస్తా ఉన్నారు. లైక్ కిలోబైట్, బైట్, బిట్, దాని తర్వాత మెగాబైట్, జెటాబైట్, పెటాబైట్, టెరాబైట్ అట్లా ఇస్తా ఉన్నారు. సో సీక్వెన్స్లో ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ టేబుల్ కనుక మీకు వచ్చేసింది అనుకో ఈజీగా మీరు దాన్ని సీక్వెన్స్లో అరేంజ్ చేయవచ్చు అన్నట్టు. ఈ పక్కన వాల్యూస్ ఏమో బైట్స్లో తీసుకున్నటువంటివి. ఓకేనా? సో ఇటు పక్కన వాల్యూస్ అన్ని కూడా బైట్స్లో తీసుకున్నటువంటి వాల్యూస్. ఇవేమో జనరల్ సీక్వెన్స్లో వచ్చినటువంటి వాల్యూస్. ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ 4 బిట్స్ ఈక్వల్ టు. సో 4 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 నిప్పిల్ అండి. ఓకేనా? సో 4 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 నిప్పిల్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో 2 నిప్పిల్స్ మేక్ 1 బైట్ అనమాట. ఓకేనా? సో ఈ ట్యాబుల్ అయితే వెరీ ఇంపార్టెంట్.